సినిమా అసలు చిరంజీవి వయసు 80 వయసు ఉండిద్ది అన్న. ఇలాంటి లుక్కులు చూసినా మాకేం అర్థం కాలేదన్న. ఆయనకి 80 వయసు ఉన్నాను ఎవరు నమ్మరు అసలు. ఈ వయసులో అలాంటి లుక్కులు, ఆ సాంగ్, ఆ స్టెప్పులు, ఆ డ్యాన్సులు. అనిల్ రావుపూడి వచ్చి మొత్తం అనిల్ రావుపూడి చిరంజీవిని మార్చేశాడు. మాకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి సుజిత్ మార్చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి వచ్చేసరికి బుచ్చిబాబు మార్చేస్తున్నాడు. అసలు మెగా ఫ్యామిలీ ఏమవుతుందో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ 12 ఏళ్ళ తర్వాత గబ్బర్ సింగ్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఫస్ట్ సాంగ్ స్టెప్ వదిలినందుకే ఎన్నాళ్ళైంది అన్న అలా చూసి. ఖుషి సినిమా అప్పుడు చూసాం క్రేజ్. మళ్ళీ ఈ సినిమాకి చూస్తున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి ఇంకా సినిమా 2 గంటలు స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయినాక అసలు ఎలా ఉండిద్దో మళ్ళీ మీకు ఈ టైంకి వచ్చి మళ్ళీ చూపిస్తాం మేము. అది వింటేజ్ లుక్లో చిరంజీవి వేరేలా అసలు మా కళ్ళు మాకే అర్థం కావట్లేదు అన్న. అసలు ఎలా వచ్చాడా, ఈ స్టెప్పులు ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ ఉక్కు స్టెప్గా అసలు మా ఫ్యాన్ అయిపోయామన్న. అసలు థియేటర్ ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో మాకే తెలియట్లేదు ఎలా ఉంటాయి అసలు. అంతే.
అన్న శివశంకర్ ప్రసాద్ అనిల్ రాయపూడి కూడా యాక్టింగ్ వేరే అన్ని ఊరికి కూడా ఫ్లాపీలే. అందరం మళ్ళీ వెంకీమా ఉన్నాడు. వెంకీమామ హైలైట్ తెలుసా? వెంకీమా నువ్వు కూడా మాసుకుంటా ఇన్నో రపన అంటాడు చూసావా, అది హైలైట్ అన్న సినిమాగా. ఇదిగో సంక్రాంతికి సూపర్ హిట్ మన శివశంకర్ ప్రసాదే, చిరంజీవి గారే మనవాడిదే కరెక్ట్. మొన్న ఇదిగో మన శివశంకర్ ప్రసాద్ వారికి సినిమా అనిల్ రాయపూడిది ఎప్పుడు ఫ్లాప్ అవ్వలే. ఇది సూపర్. కాదు సినిమా బాగుంటుంది అన్న, బాగుంది కాదు కానీ డిఫరెంట్గా తీస్తాడు అని వేరేది ఉంటుంది. బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. హిట్ అవుతుంది, బంపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా బంపర్ హిట్ అవుతుంది. శుభ్రంగా చేయగలదు. ఇదే బంపర్ హిట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కాదు, చిరంజీవి వల్ల హిట్ అవుతుంది. మెగా ఫ్యాన్, మెగా హిట్ వల్ల అవుతుంది. చిరంజీవి సినిమా సూపర్, సూపర్ పండుద్ది. సూపర్గా ఉంటుంది ఇద్దరిది. సినిమా గురించి మర్చిపోయినా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ చిరంజీవి అనేవాడు బాస్ ఆఫ్ ద బాసెస్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఈ సందర్భంగా నేను ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా మగాళ్ళు అయితే చిరంజీవి వయసు అయిపోయిందో ట్రోల్ చేస్తారు కదా, అక్కడ చూడండి ఆయనకి 71 కాదు, ఓన్లీ 17. 100 మంది ప్రభాస్లో పుట్టారు, 100 మంది చరణలో పుట్టారు, ఎవడైనా చేయొచ్చు. కానీ ఓన్లీ చిరంజీవి గారు మాత్రం ఒకడే. ట్రోల్ చేసేవాళ్ళు ఎవడైనా సరే మహా న్యూస్ ఛానల్ తరఫున చెప్తున్నా, మీరు దమ్ముంటే ఇదే ఛానల్ డిబేట్ పెట్టుకుందాం రండి. చెప్పండి. సినిమా తెలుగు వెర్షన్లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగ్గ చిత్రం ఇది. ఇండియాలో కమర్షియల్ కింగ్ ఎవరయ్యా అంటే చిరంజీవి. ఆయన బేసే అలా మనం ఆయన అలా కమర్షియల్గా ఎదుగుతూ వచ్చాడు, మనందరికీ తెలిసింది. ఆయన ఇలాంటి సినిమాలు చెయ్యాలి, 100 ఏళ్ళైనా సరే ఇలాంటి సినిమాలు చేయాలి. అది ఇప్పుడు 70 ఏళ్ళకి ఇండియాలో ఇలాంటి హీరో. చిరంజీవి అసలు కామెడీల్లో కూడా కింగే. గత ఎప్పటి నుంచో సినిమాలు ఆయన నిరూపితమైంది కదా. దొంగ మొగుడని, అత్తగమ్మడమ్మాయికి మొగుడని, ఎమ్ముడుకు మొగుడని, పాత సినిమాలు రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఇప్పుడు గ్యాంగ్ లీడర్. కమర్షియల్గా కూడా కామెడీ ప్లస్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. చిరంజీవి అసలు కామెడీలో కూడా చిరంజీవిని కొట్టినోళ్ళు లేరు. అసలు చిరంజీవి ఎదిగింది అలా కదా, మనం చూసిందే అది కదా. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్, ఆయన స్టెంట్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ ఇయ్యే కదా చిరంజీవిని అగ్రస్థానంలో నిలబెట్టింది. ఏదండి సార్, చిరంజీవి సినిమా వచ్చిందంటే అసలు మిగతా వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదు. అది ఎవరి వాల్యూ ఆడది, ఎవరి విలువలు ఆడయి. చిరంజీవి సినిమా ఇక
ఒక సినిమా హిట్ అయిందంటే ఇక మిగతా వాళ్ళు ఎవరికి చూసే ఛాన్స్ కూడా లేదు. అంటే ఎవరిని తక్కువ చేయటం కాదు, చూసే ఛాన్స్ ఉండదు, మీరే చూస్తారు కదా. అది జీవితాంతం ఆ పేరు అలా చిరస్థాయిగా ఉండిపోద్ది. అది ఆ పేరులోనే ఒక మనకి వరప్రసాదం లాంటిది. అది భగవంతుడు ఇచ్చిన తెలుగు ప్రజలకి అది మన వరప్రసాద్, శివుడు ఇచ్చిన వరప్రసాదం లాంటి హీరో చిరంజీవి గారు. అది దేవుడు మన భక్తులం అంతే, అంతకంటే ఇంక వేరే దేవుడు లేదు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఒకే రాజు ఉంటాడు, ఆ రాజు చిరంజీవియే. 100 ఏళ్ళైనా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన తాను ఎప్పుడు కదలగానే ఉంటుంది. అది మన వరం, అది మన దేవుడు. మనం ఇప్పుడు అతన్ని మన పేరు పెట్టి పిలవలేము. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ అని చెప్పి మనల్ని ఆహ్వానిస్తున్నాడంటే అది మనకు ఒక వరం ఇచ్చినట్టే దేవుడు. అది ఇప్పుడు మనం అతన్ని చిరంజీవి అంటాం కానీ అతను ఒరిజినల్ పేరు పెట్టి శంకర్ వరప్రసాద్ అని పిలవలేము. అలాంటిది దేవుడు మనకు ఒక వరం ఇచ్చినట్టే మన శంకర్ వరప్రసాద్ అని చెప్పి మనం అనుకుని మనం సినిమా చూడాల్సిందే. ఇదే ఒకే ఒక్క కారణం. చిరంజీవి అంటే చిరంజీవియే, సింహం అడవిలో ఉన్న చిరంజీవి, రోడ్డు మీద ఉన్నా సరే సింహమే. ఎవడో వచ్చి నేను 9వ నెంబర్ అంటే కుదరదు. నెంబర్ 1 ఎప్పుడైనా సరే చిరంజీవి. 9. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, రవితేజ్ గారి సినిమా, అలానే చిరంజీవి గారి వెంకటేష్ కాంబినేషన్లో బ్లాక్ బాస్టర్ కాబోతున్న మనశంకర్ వరప్రసాద్ బాగా ఆడాలని, ఫ్యామిలీ పరంగా ముందుకెళ్లాలని, చిరంజీవి గారు బ్లాక్ బాస్టర్ అమ్మా మొగుడని ఈ విధంగా సంక్రాంతికి రుజువు చేస్తారని మనస్ఫూర్తిగా అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా. జై చిరంజీవి. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అండి, చూస్తేనే తెలుస్తుంది కదా. అదిగాక అనిల్ రావుపూడి డైరెక్షన్ ఇంకా కెవ్ ఉంటుంది, ప్లస్ వెంకటేష్ కాంబినేషన్ ప్లస్ బీమ్స్ మ్యూజిక్ అదిరిపోతుంది సినిమా. ఈస్ట్ ఆర్ వెస్ట్ మెగాస్టార్ ఇస్ ద బెస్ట్. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గురించి తెలిసిందే కదా, తీసేస్తాడు కామెడీ. అదిగాక చిరంజీవి కామెడీతో కలిస్తే ఇంకా అదిరిపోతుంది. సో పక్కా ఇది తీసేస్తారు ఇద్దరు కలిసి. అవునండి, అసలు ఆ చిరంజీవిని మేము మిస్ అయ్యాం. సో ఈ సినిమాలో మేము అది కవర్ చేసేస్తాం అనమాట, అందుకని. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉందామో సంబంధం లేదు, చిరంజీవి చూసామా లేదా ఎంజాయ్ చేసామా. గోదా శంకర్ కూడా ఫస్ట్ వెళ్ళి పెచ్చోళ్ళ డాన్స్ చేసాం. వి ఎంజాయ్ చిరంజీవి. ఆయన కనిపిస్తే చాలు, ఆయన్ని మేము ఎంటర్టైన్ చేస్తాం, ఆయన మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆయన చూస్తే చాలు. వి జస్ట్ లవ్ హిస్ గ్రేస్ అండ్ మూమెంట్స్ ఫర్ ఎవర్ అ బాక్స్ ఫ్యాన్. అదేనికి పెట్టిన బిడ్డ ఒక అన్నయ్య చూసాం, అన్నయ్య లాంటి సినిమా, చెంటప్పయ్య లాంటి సినిమా, జై చిరంజీవి అందరి వాడు. ఈ 4 తలదందరి ఇట్లా ఉంటుంది. జస్ట్ చిన్న శాంపుల్ ఇచ్చాడు ఆల్రెడీ. బాక్స్ బద్దలైపోవడం గ్యారెంటీ. గ్యాంగ్ లీడర్ లో ఉంది, అలాగే సేమ్ పేరు, మళ్ళీ ఇదే పేరు, హిస్టరీ రిపీట్ అయిపోతుంది. కలకత్తా నుంచి వచ్చే సినిమా చూస్తానికి కలకత్తా మోస్ట్ వరల్డ్ దేవుడితో సమానం. బ్లాక్ బాస్టర్ మూవీ. సినిమా సూపర్ ఉందన్న, అదిరిపోయింది. చిరంజీవి గారి లుక్స్ కానీ, వెంకటేష్ గారి కాంబినేషన్ కానీ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ కూడా బాగా డీల్ చేశాడు. చాలా మంది చాలా చెప్పినా కూడాను సినిమా చాలా బాగుంది. వింటేజ్ మెగాస్టార్ కాదండి, వింటేజ్ అభిమాని బయటకు వచ్చాడు. నేను 42 years నాకు, నేను 15 ఏళ్ళప్పుడు సినిమా చిరంజీవిని చూస్తున్నాను. నేను అసలు ఆయన యాక్టింగ్ చిన్నప్పుడు నేను ఎలా చూశానో ఇప్పుడు అలాగే ఉంది, ఏం మార్పు లేదు. సూపర్ అండి. కామెడీ కూడా అసలు మనం ఎక్కడ కూడా ఓవర్ కామెడీ లేదండి, కరెక్ట్గా బ్యాలెన్స్గా సినిమా, చాలా బ్యాలెన్స్గా సెక్యులర్గా వెళ్ళిపోయింది. సంక్రాంతి చాలా బెస్ట్ సినిమా ఇచ్చాడు. ఫ్యామిలీ కూడా ఎక్కేసేది, బాగా ఎక్కుద్దండి సినిమా. ఫ్యామిలీస్ బాగుందండి. డైరెక్షన్ అనిల్ రావుపూడి బాగా ఒక కట్, అంటే ఒక హీరోకి
అభిమాని అలా డైరెక్షన్ చేస్తే ఉంటుంది సినిమా అనేది, అలా చేశాడు అనిల్ రావు. ఎవరి గురించి వెళ్ళొచ్చు అంటారు? అనిల్ రావిపూడి గురించా, లేకపోతే వెంకటేష్ గురించా, చిరంజీవి గురించా? అంటే ఫైనల్గా అయితే ఇది బాస్ సినిమా, బాసే పెట్టుకుంటాం. కాకపోతే ఆ వజ్రాన్ని అలా తిప్పే విధానం మాత్రం డైరెక్ట్ గొప్పతనం తీసుకుంది సినిమా. అయితే సెటరికల్గా కామెడీ చేయమంటే బాస్ తర్వాతే ఎవరైనా ఇంపాసిబుల్. మేము వెంకటేష్ని ఇష్టపడతా, బాలకృష్ణని ఇష్టపడతా, అందరూ ఇష్టపడతా. చిరంజీవి గారి పాత సినిమాలో ఏ సినిమా గుర్తొచ్చింది మీకు? పాత సినిమాల్లో ఏ సినిమా? ఒక గరానా మగుడు, ఒక గ్యాంగ్ లీడర్, ఒక రౌడీ అల్లుడు, అసలు ఏంటని ఒకటే కాదు. అసలు చిరంజీవి వింటేజ్ అంతే. అసలు ఆయన ఏంటో 70 ఏళ్ళు వచ్చినా సరే ఆయన ఒప్పుకోరండి. బ్రహ్మాండం బ్రహ్మాండం. అదే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ ఆయన అయితే కోసుకెళ్ళిపోయాడు అంతే. కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఏజ్ ఫ్యాక్టర్గా మరి చిన్నపిల్ల కాకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంది. లాస్ట్ మూవీలో ఏదైతే చిరంజీవి గారు నయనతార గారు అన్నా చెల్లెలుగా క్యారెక్టర్ చేశారు. అవునండి, గాడ్ ఫాదర్. ఏమండే ఎన్టీ రామారావు తెలుసుగా మీకు? ఎన్టీ రామారావు సావిత్రి గారు, తర్వాత శ్రీదేవి కూతురు చేసింది. ఇక్కడ క్యారెక్టర్లు అండి. అక్కడ ఒక్కసారి మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఏం చేశాడంటే ఒక 5 నిమిషాలే మన ఏ అభిమానం అయినా సరే, కానీ తర్వాత పాత్రలకు వెళ్ళిపోతాం. ఆ పాత్రలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెల్లెలుగా గాడ్ ఫాదర్, ఇక్కడ భార్య విడాకులు తీసుకునే భార్యగా. ట్రోల్స్ గీల్స్ అవన్నీ పట్టించుకోవద్దన్నా. ఏ సినిమా అయినా చూడాలి, అభిమానిగా చూడాలి, అది ఎంజాయ్మెంట్గా చూడాలి. సినిమా అంటే ఏంటి? ఎంజాయ్ చేయడం కోసం వస్తాం. అది ప్రభాస, వెంకటేష, బాలకృష్ణ, నాగార్జున అని కాదు. సినిమా బాగుంటే జనాలు అభిషేకం చేస్తారు. ఇక్కడ మనం ఇంకొక హీరోని మనం ట్రోల్ చేయకూడదండి. నేను యాజ్ ఏ మెగా అభిమాని చెప్తున్నా, నాకు ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారు కానీ డిసిప్లిన్, అభిమానిగా డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే అందరినీ ఆదరిస్తాం. మేము సమరసింహారెడ్డికి చప్పట్లు తొడగొట్టాం, ఇందులాగా మీసాలు తిప్పాం. ఒకటే చెప్తానండి, చిరంజీవి గారి డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే అందరూ బాగుండాలి, అదే ఆయన సిద్ధాంతం. నేను కళ్ళదానం చేశాను, బ్లడ్ డొనేట్ చేశాను, ఆయన అంటే అంత అభిమానం. ఏమండి ఇట్లా కాంట్రవర్సీ చూసుకోవద్దు మీరు, కాంట్రవర్సీ క్వశ్చన్ తీయద్దు. ఇద్దరు కామెడీ ఏంటండి, ఇద్దరి కాంబినేషన్ బాగుంది. ఒకటండి, వెంకటేష్ ఎంటర్ అయ్యేంతవరకు చిరంజీవి గారు పేకాడేశారు. వెంకటేష్తో ఇంకా అల్లాడిచ్చేశారు. సినిమా సూపర్, ఫైనల్గా సూపర్ హిట్ అండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే, చాలా బాగుంది. అన్నా మెగాస్టార్ ఇది విన్నర్ అన్న, సంక్రాంతి విన్నర్ మెగాస్టార్. అర్థమైందా? అంటే వెంకటేష్ గారు అనేది సపరేటు, చిరంజీవి గారు అనేది ఒక సపరేటు. ఆయన జోన్ వేరు, మెగాస్టార్ జోన్ వేరు. ఎందుకంటే శంకర్ ఎంబీబీఎస్, రౌడీ అల్లుడు, మిగిలిన ఏవైనా మీరు చూశారు. అర్థమైందా? అంటే ఈ సంక్రాంతికి రవితేజ గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ ఓవరాల్గా సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్ని కామెడీగా వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? కామెడీని బీట్ చేయగలరంటారా? అన్నయ్య మూవీ బ్లాక్ బస్టర్ అండి. ఆయన చేసినట్టు ఎవరూ చేయలేరు. అర్థమైందా? ఏది యాక్టింగే కానీ, డాన్సింగే కానీ, ఎవరైనా సరే, రవితేజ కానీ, శర్వానంద్ కానీ, నవీన్ పోలిశెట్టి కానీ, అర్థమైందా, ఎవరు మన ప్రభాస్ గారు కానీ, ఎవరైనా సరే మెగాస్టార్ తర్వాతే. సీనియర్ అంటే ఎవర్ గ్రీన్ 70 years ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ 70 yearsలో అలా చేసేవాళ్ళు ఎవరైనా సరే. రేపు అంటే వేరే కాదు, మన రామ్ చరణ్ అయినా సరే, అసలు అబ్బో రచ్చరంబోలా ఆయన్ని తీసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన వల్ల ఎవరు అందరివాడు కాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్. దాని తర్వాత ఇప్పుడు వరకు ఆయనకి కామెడీ జోనర్ పడలేదు. ఎవరు చెప్పారు? శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరూ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్. అది అంటే ఒక సిగ్మెంట్. అంతకు మించిన కామెడీ ఉందంటారా? అసలు ఎరగదీశారండి. మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న దానికి మించింది, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఓల్డ్ చిరంజీవి దానికి మించి చేశాడు. ఆ డాన్స్ కానీ, ఆ కామెడీ కానీ, ఏదైనా సరే ఎక్సలెంట్. మామూలుగా పడలా జోక్స్ కానీ ఏదైనా సరే, ఐ మూమెంట్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎవ్రీబడి కెన్ వాచ్ అండ్ ఎంజాయ్. అది ఆయన పేరు పెట్టుకొని ఆయనే సినిమా తీశాడు. ఎక్సలెంట్, అంతే, దాంట్లో డౌటే లేదు. మళ్ళీ కనిపించాడు చిరంజీవి, వింటే చిరంజీవి మళ్ళీ కనిపించాడు. అసలు డైరెక్షన్ బాగా తీశాడు. అసలు ఆ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా పక్కా హిట్, అది ప్రూవ్ చేసేసాడు. అంతే,
అసలు కామెడీ బెయినే అది, కామెడీ జోనరే ఉంది, జోనరే కామెడీ ఎక్సలెంట్ చేసాడు. ఓవరాల్గా సంక్రాంతి అంతా మొత్తం కామెడీ జోనర్లో నడుస్తుంది. అవును, అన్ని సినిమాలు వచ్చినాయి, ఈసారి ఈ సినిమానే టాప్ నాచ్. ఐ థింక్ దిస్ ఇస్ ద టాప్ నాచ్. దీన్ని కొట్టేది ఇంకా ఉండదు ఈ సినిమా. ఈ సంక్రాంతికి అయితే ఇదే టాప్ పక్కా. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ సూపర్ అసలు. ఆ కుక్ స్టెప్ అయితే అసలు మళ్ళీ లాస్ట్ పాటకి ఇద్దరు కలిసి వేసింది కానీ చింపారేశారు. ఏదైతే గాడ్ ఫాదర్లో వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా అవును అవును. బట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అస్సలు దీంట్లో మళ్ళీ కొంతమంది దాన్ని ట్రోల్ సమస్య లేదు అసలు. ఘరానా మొగుడు సినిమా చూపించాడు మళ్ళీ, ఇంక దాంట్లో డౌటే లేదు. డైలాగ్స్ అందు మనకి కానీ చేయడం అయితే సూపర్ ఉంది సినిమా. అందరూ పక్కా బ్లాక్ బాస్టర్. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఫుల్గా ఫ్యాన్స్ ఒక్క డైహార్ట్ ఫ్యాన్స్కి ఏం కావాలో మొత్తం ఇచ్చేసాడు. ఎలా ఉంది వెంకటేష్ గారి ఎంట్రీ? ఎలా ఉంది? ఇంకో లెవెల్ అది. సినిమా మొత్తం కాంబినేషన్ సూపర్. అసలు ఎవరిని తక్కువ చేయలేదు సినిమాలో. సూపర్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ సినిమా అది. ఇంకా అసలు అవసరంలా, ఎవరికి ఏం కావాలో అది ఉంది సినిమాలో. సూపర్. మనం చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మొత్తం ఉంది దాంట్లో. అది కామెడీ అసలు ఆయన టైమింగ్ వేరు కదా. కామెడీలో ఆయన టైమింగ్ అది కూడా తీసేసాడు అసలు. ఏ విధంగా ఒక డైహార్ట్ ఫ్యాన్ చిరంజీవి గారి హీరో పెట్టి ఈ యొక్క ఫ్యాన్ ఏ విధంగా తీయాలి సినిమా, అదే విధంగా తీసి ఇరగొట్టేశాడు. మన సుజిత్ ఓజీని ఏ విధంగా ఇరగదీశాడో ఇది అలా ఇరగదీశాడు అనిల్ రావిపూడి. అది సూపర్ బ్లాక్ బాస్టర్. అవసరంలా ఇంకా దాని గురించి. మొత్తం కామెడీ జోనర్ కాదు, మీకు మనకి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫైట్ ఉంది, పాటలు, డాన్స్, దేనికి దానికే. మొత్తం ఓవరాల్గా ఒక్క ఎంటర్టైన్మెంట్ అని అనకూడదు మనం. ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ మొత్తం ఓవరాల్ ఎంటర్టైన్మెంట్. అది ఓకే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాగా. అమ్మా సినిమా మాత్రం ఎరగదీసేసింది అన్న. ఇక చెప్పాలంటే అది మనం చెప్పలేం, చూస్తే కానీ ఆ ఫీల్ రాదు. మనం ఏదో చెప్పేయటం, ఏదో జనాభా అనుకోవడం కాదు. ఒక్కసారి వెళ్ళి చూడండి. మళ్ళీ మన చిరంజీవి గారిని పాత రోజుల్లో గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, బిగ్ బాస్ ఎలా ఉంటుందో అలాంటి లుక్ ఉంటుంది. ఆయన డ్యాన్స్ కానీ ఆయన గ్రేస్ కానీ అల్టిమేట్. అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు వేస్తే వేయచ్చు కానీ ఆ డ్యాన్స్ వేసే స్టెప్లో అందం ఎవరి వల్ల కాదు, అంతే. అది ఆయన ఇప్పుడు డైలాగ్ అంటే ప్రతిదీ డైలాగ్ సూపర్గా. ఒక ఫ్యామిలీ గురించి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. అది చిరంజీవి ఫస్ట్ టైం అనుకుంటాడు మేబీ చూడటం. అన్నగారు ఎప్పుడు మాసు గీసు ఆడ ఉంటుంది. ఈ ఒక్కసారి మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఫ్యామిలీస్ మధ్య డిస్కషను దాని గురించి చాలా సింపుల్గా చాలా సున్నితంగా చెప్తాడు, ఎవరు హట్ కాకుండా. మెయిన్ ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉండే డిస్కషన్స్ కానీ ఏదన్నా కానీ చాలామంది ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా చాలా సున్నితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం మాత్రం ఎక్సలెంట్ చెప్పాడు. అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి, ఎవరు అడ్జస్ట్ అవ్వాలి, అది ఈగోస్ తగ్గించుకోవాలి, ఇది చాలా సున్నితంగా చెప్పాడు. అది అందరూ ఫాలో అయితే మాత్రం అన్నగారు ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా సబ్జెక్ట్ ఉంటుంది. చిరంజీవి గారి పాత సినిమాలో డైలాగులు కొన్ని యాడ్ అయ్యి అని చెప్పారు. ఒక్క డైలాగ్ మీరు ఏమన్నా గుర్తుంటే? అంటే భయ్యా మనం అరిసరిసి ఉన్నాం థియేటర్లో అడావుడికి. వాస్తవంగా డైలాగ్స్ కూడా మనకి ఎంత ఉండదు కానీ ఎక్సలెంట్ అంతే. ఇక చెప్పాలంటే ఇక మనం ఆయన్ని మనం బీట్ చేసి చెప్పేంత సినిమా మనలేదు. ఆయన చెప్తేనే అది అందం. అసలు సూపర్. అది మామూలుగా ఉండదు. వాళ్ళు వచ్చిన 20 నిమిషాలు అది పీక్స్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళ డ్యాన్సెస్ కానీ ఇద్దరు ఆ ఓల్డ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అసలు అది ఇక సూపర్. ఇక చెప్పే అవసరం లేదు, అంత బాగా చేస్తారు ఇద్దరికిద్దరే. అసలు ఇద్దరిని కూడా సమానంగా చూపించాడు డైరెక్టర్. గొప్పతనం అది. ఇద్దరిని కూడా ఎక్కడ కూడా అయితే ఇలా వాళ్ళు వచ్చిన 25 నిమిషాలు 20 నిమిషాల పాటు ఉంటుంది. అసలు అది ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. చాలా అసలు ఫ్యామిలీ సెంటిమెంట్ ఏముండదు. ఫ్యామిలీస్ వాళ్ళ భార్యాభర్తల మధ్య డిస్కషన్ కానీ వాడి గురించి అంత ఎంటర్టైన్మెంట్గానే. అసలు సెంటిమెంట్ కానీ వాళ్ళ డాడీ సినిమాలో ఆ తండ్రి పాత్ర మనం ఎంత బాగా చూసామో అలా ఉంటుంది, చిన్న సీన్స్. కానీ ఓవరాల్గా సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ అంతే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఫుల్ లెంత్ కామెడీ స్టార్టింగ్ టు ఎండింగ్. నిజంగా మూవీకి వెళ్ళాము, మన రూపాయి ఇప్పుడు 500 ఖర్చు పెట్టాను నేను. 500 ఖర్చు పెట్టా అంటే ఫుల్లీ సాటిస్ఫాక్షన్. 500కి నీ న్యాయం జరిగింది అంతే. నిజం చెప్తున్నా భయ్యా, నీ 500 ఖర్చు పెట్టి అయిపోట 500కి కూడా నేను సాటిస్ఫై అయ్యా. ఎందుకంటే మనం అంత కష్టపడి సంపాదిస్తాం, ఆ రూపాయిని వెళ్ళి మనం ఖర్చు పెట్టాము, మనం హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఓకే హ్యాపీ. అసలు అది ఆయన తర్వాతే డ్యాన్స్లో ఆయన లేరు.
ఈ ఇప్పుడు ఎంతమంది యంగ్ హీరోస్ వేసినా కూడా అసలు సీనియర్ కాదు. ఆయన్ని డ్యాన్స్లో బీట్ చేసేవాళ్ళు లేరు. నువ్వు ఎంత స్పీడ్గా అయినాయి ఆయన వేసే ఆ నిత్యం ఉండదు చూసారా, అది నెమలి అంటాడు అంతే చెప్పాలంటే. ఆ డ్యాన్స్ అనేది ఆయన తర్వాతే ఎవడెంత బాగా వేసినా ఇదే కాంబినేషన్లో చేశారు. అసలు దానికి ఇది మన సైడే కూడా రాదు, ఆ థాట్ కూడా రాదు మైండ్లో. అలా ఏముండదు, అలా ఏదో అంటారులే కానీ మన మూవీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకు ఆ మైండ్లో ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా చేయడం కానీ, వాళ్ళిద్దరి మధ్య సీరియస్నెస్ కానీ, వాళ్ళ కామెడీ సెన్స్ కానీ చాలా బాగుంటుంది. అసలు ఆ ఫీలింగ్ రాదు, ఆ గురించి ఆలోచన ఉండదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా సంక్రాంతికి నెంబర్ 1 మూవీ నేను చెప్పడం సంక్రాంతి కాదు, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇదే థియేటర్ ముందు ఛానళ్ళు లైన్లో నుంచి టికెట్లు తీసుకుని చిరంజీవి మూవీ కోసం కాపు కాసిన రోజు చాలా ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి వెయిట్ చేసిన వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదనుకోండి, ఆన్లైన్లో వచ్చేస్తున్నాం. కానీ ఆ ఫీల్ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ చెప్పాలంటే చిరంజీవి సినిమా చాలా చూసేవాళ్ళు, కానీ గత మధ్య ఏదో ఇప్పుడు వచ్చే 5 మూవీస్ అన్ని కామెడీ జోనర్లోనే. అవును, కానీ ఈ కామెడీ అనేది కూడా ప్రజెంట్ ఫ్యామిలీస్ మీద చిన్న జనాభా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అంతా బాగుంది. అంటే అనిల్ రావుపూడి గారు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ అది వేరు. ఇప్పుడు చాలా సింపుల్గా బాగా చెప్పాడు. చిన్నదే ఉంటుంది, పెద్ద ఏముండదు, అచ్చం దామే. కానీ వాళ్ళిద్దరి మధ్య ఈగోస్ తగ్గించుకుంటే పిల్లలు బాగుంటారు అన్న సెంటిమెంట్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. నిజంగా నెంబర్ 1 మూవీ. అందరూ చూస్తే చాలా హ్యాపీ. నిజంగా అందరూ చూస్తారు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీ. నిజంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ 4-5 వెళ్తే 2000 ఖర్చు అయితే, కానీ ఏం పర్వాలేదు, చూడొచ్చు. అంత మంచి సినిమా, చూసే సినిమా. 2000 ఖర్చు అయినా కూడా మనం బాధపడాల్సిన అంత అవసరం లేదు. అంత మంచి సినిమా, నెంబర్ 1 సినిమా. నిజంగా హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళొచ్చు. ఆ ఖర్చు పెట్టిన రూపాయికి న్యాయం జరిగింది. నేను చెప్పే వస్తుంది అంతే. దీనికి ఏంటంటే 5 out of 5 100% ఇవ్వచ్చు. 4.5 కాదు, 5 ఇవ్వచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు 1 man షో, 1 and only స్టార్, మెగాస్టార్ ఓన్లీ. ట్వింకిల్ స్టార్, మెగాస్టార్, మై ఫేవరెట్ స్టార్. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ కొట్టాము. ఈ సంక్రాంతికి మళ్ళీ పోయి సంక్రాంతికి గుర్తుండిపోయేలాగా అన్నయ్య గారు బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఈ సంవత్సరం. ఇప్పుడు కేక్ కటింగ్ చేయడానికి గల కారణం ఏంటి? మేము ఏదైతే అన్నయ్య గారిని మన అనిల్ రావిపూడి గారు ఎలా చూపిస్తారని అనుకున్నామో దానికి 10 రెట్లు ఎక్కువ చూపించారు. మేము ఫ్యాన్స్గా మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటి అనిల్ రావిపూడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే మా సుస్మిత కొనిదల గారికి అత్యంతమైన ఫస్ట్ బ్లాక్ బస్టర్ కలిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. జై చిరంజీవి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన వెంకీ మామకి ఏం చెప్తారు? వెంకీ మామ గారు కూడా వారి క్యారెక్టర్లో వారు చాలా బాగా చేశారు. మాకు సపోర్ట్ చేసినందుకు వెంకీ గారికి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీ మెగాస్టార్ గారు ఆయన పేరు పెట్టుకొని ఆయన సినిమా తీశారు, మన శంకర్ వరప్రసాద్. మన శంకర్ వరప్రసాద్. శంకర్ అనే పేరులోనే ఉంది ఆ వైబు. అన్నయ్య గారి పేరు అంటేనే ఒక వైబు. శంకర్ వరప్రసాద్ అని ఆయన సొంత పేరుతో ఈ రోజున సినిమా రావడం, అది అత్యంతమైన బ్లాక్ బస్టర్ రావడం మా అభిమానులు అందరికి కూడా ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. జై చిరంజీవి, జై చిరంజీవి. థ్యాంక్ యూ. ఇక్కడ 20 కిలోల కేక్ కట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. సార్ సీనియర్ గారు చాలా బాగుంది. పాత చిరంజీవి కొత్త చిరంజీవి అంటే మీరు పాత చిరంజీవిని చూసిన వాళ్ళు కొత్త చిరంజీవి ఎలా ఉందంటారు? బాగుంది.
మాస్కా బాప్ మెగాస్టార్ అన్న కొట్టాడు. చరిత్రలో ఇంకో 4 డెకేడ్ల వరకు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్. ఐ లవ్ యూ పవర్ స్టార్. సినిమా అంటే ఎలా ఉండాలి సార్? కేరామ్ వెంటబ్బాయ్ డాడీ గరానా మొగుడు ఒకేసారి చూస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంది. జిందాబాద్ మెగాస్టార్. ఎలా ఉంది చిరంజీవి గారు? వింటేజ్ ఎలా ఉంది అంటే మీరు ఇప్పుడు నుండో చిరంజీవి గారిని చూస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చిరంజీవి గారు? చిరంజీవి ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎప్పుడు అలాగే ఉంటారు ఆయన. డాన్స్ ఎలా ఉంది? కామెడీ జోనర్ ఎలా ఉంది? అంతా బాగుంది. ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు ఈ మూవీ? చూడొచ్చు. పండగకి మళ్ళీ మనం సెలబ్రేషన్ చేసుకోవటమే. అంటే అనిల్ రావుపూడి గారు ఎలా ఉంది? వెంకటేష్ గారు చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉంది? ఇద్దరు సూపర్. సూపర్. ఆ వయసులో కూడా ఆయన అంత బాగా చేశారంటే ఇంకా అసలు సూపర్ డూపరే. మీకు పాత సినిమాలు ఏమైనా గుర్తొచ్చినాయి అంటారా చిరంజీవి గారి? బాగున్నాయి అన్ని కామెడీ. బాగుంది. మాత్రం 100 డేస్ పక్కాగా ఆడిద్ది సినిమా. చిరంజీవి గారి యాక్షన్ కానీ పాటలు కానీ సావ కొట్టేశారు. జిందాబాద్ చిరంజీవి. సూపర్. వింటేజ్ చిరంజీవి గారు ఎలా ఉంది? జిందాబాద్ మెగాస్టార్. జిందాబాద్. 100 కోట్లు కాదు, 70 కాదు 20 ఇయర్స్ లోకి వచ్చారు మళ్ళా. మెగాస్టార్ కాదు కొన్నాడు. ఏది జస్ట్ నంబర్ మళ్ళీ మొదలైంది. మెగాస్టార్. చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నా అలా చూపించారు. ఇడ్లీకి టేస్ట్ కారపొడి, ఇండస్ట్రీ బెస్ట్ అనేది రావిపొడి. ఫ్యామిలీ టైప్ చాలా కామెడీగా ఉంది. బాగుంది. అంటే వింటేజ్ చిరంజీవి గారు బాగుంది. కామెడీ జోనర్ అన్నీ బాగుంది. అంతా బాగుంది. చూడొచ్చు ఫ్యామిలీ. బాగుంది. కాంబినేషన్ బాగుంది. ఎక్సలెంట్ మూవీ. చంటబ్బాయిలో చిరంజీవి మళ్ళీ కనబడ్డాడు. చాలా బాగుంది మూవీ. సూపర్ ఉంది. చిరంజీవి గారు కొత్త జోనర్ ఎలా ఉంది? కామెడీ జోనర్ బాగుంది. చాలా బాగుంది. వెంకటేష్ గారు చిరంజీవి ఇద్దరిది బాగుంది. డాన్స్ ఎలా ఉందంటే? డాన్స్ అసలు చెప్పకల సూపర్ ఉంది. హీరోయిన్ అండ్ చిరంజీవి గారు ఒకప్పుడు గాడ్ ఫాదర్ లో బ్రదర్ అండ్ సిస్టర్ లా చేశారు. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. అంటే బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉందంటారా? మూవీకి తగ్గట్టు చేస్తారు. ఈ మూవీకి తగ్గట్టు ఇలా ఉంది. చిరంజీవి పక్కన బాస్ ఇస్ బ్యాక్. 90s లో చిరంజీవిని చూస్తున్నట్టు ఉంది. పాత చిరంజీవి 90s చిరంజీవికి తిరిగే లేదు. పాత చిరంజీవి కొత్త చిరంజీవి డిఫరెన్స్ ఉందండి. అసలు బ్రహ్మాండం. ఇప్పుడు యూట్యూబ్ తగ్గట్టు ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ తగ్గట్టు మాట్లాడుకోవడం లేవు. చాలా బాగుందండి. చాలా అంటే మీకు పాత చిరంజీవి అని గుర్తొచ్చారంటే ఖచ్చితంగా చాలా లేదు. చించేసింది ఈ సంక్రాంతికి. మామూలుగా ఇన్నేళ్లలో మళ్ళీ చిరంజీవి గారు తీసుకొచ్చిన సినిమాలో నెంబర్ 1 సినిమా హైలైట్. ఇది చెప్పుకోవడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నెక్స్ట్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ టైం మళ్ళీ సినిమాలో రావాలి అంటే ఇదే హిట్, సూపర్ హిట్. చాలా బాగుంది. సూపర్ హిట్. అన్ని సూపర్. ఆయన గుర్తు రాకపోవడం అని ఒక్క లేదు. 3 అవర్స్ అసలు తెలియలా మాకు. 3 minutes లా అనిపించింది. సూపర్ అసలు. థ్యాంక్ యూ. సూపర్. సంక్రాంతి వస్తుందంటే అనిల్ రావుపూడి రావాలనేలా ఉంది సినిమా. చిరంజీవి గారి టైమింగ్ కానీ వెంకటేష్ వచ్చే సీన్స్ కానీ ఎక్సలెంట్, అద్భుతం. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి సినిమా ప్రతి ఉగాదికి పచ్చళ్ళు ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో అన్ని కలిపే విధంగా ఈ సినిమా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి పూర్తిగా నచ్చే సినిమా. సూపర్ హిట్. సంక్రాంతి నై బాస్ డే సంక్రాంతి బాస్ పండగ. చుక్కల్లో చంద్రుడే జగనగాడి మొగుడు. చుక్కల్లో చంద్రుడే జగనగాడి మొగుడు. చుక్కల్లో చంద్రుడే సినిమా ఎలా ఉంది?
ఖైదీ అప్పుడు ఎలా ఉన్నాడో చిరంజీవి ఈ సినిమాలో అలాగే ఉన్నాడు. సినిమా సూపర్గా ఉంది. వరల్డ్లో చిరంజీవిని మించిన నటుడు ఇంకో లేరు. ఆల్రౌండర్ నైపుణ్యం మరొకసారి ఆయన చూపించాడు. సూపర్. కామెడీలో నెంబర్ 1, ఫైట్స్లో నెంబర్ 1, డ్యాన్స్లో నెంబర్ 1. వరల్డ్ రికార్డు ఇది చిరంజీవి మించి ఎక్కడ బయటకు పోదు. అంతే. అంతే మాకు చాలా బాగుంది. మీకు ఎంత అభిమానం ఉంటే ఎలా వచ్చారు? ఆయన మీద మీకు ఎంత ప్రేమ ఉంటే మీరు ఎలా వచ్చారు? మీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఉందంటే చాలా బాగుంది సినిమా. అనిల్ రావుపూడి చాలా బాగా తీశాడు. మా చిరంజీవి గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? వెంకటేష్ గారి చిరంజీవి చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిందే. 150 సినిమాలు అయిపోతే ఇంకా ఆయన గురించి చెప్పుకునేది ఏముంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సినిమా గురించి చెప్పక్కర్లేదండి. ఇరగదీసిన సంక్రాంతి, దుమ్ముదులు పెద్ద సంక్రాంతి, బ్లాక్ బాస్టర్ ఇష్టు. చిరంజీవి గారు నవ్వుతో నా భవిష్యత్తు. సినిమా పరిశ్రమ బతికున్నంత కాలం చిరంజీవి గారి ఆ గ్రేసు మాసు ఎప్పుడు కూడా తెలుగు ప్రేక్షకులుగా ఆలరిస్తూనే ఉంటారని చెప్పి మరొక్కసారి నిరూపించిన చిత్రం మనశంకర వరప్రసాద్. చిరంజీవి గారితో పాటు ఇవాళ వెంకటేష్ గారు కానీ, అనిల్ రావిపూడి కానీ, అనిల్ రావిపూడి దర్శకత్వం, వెంకటేష్ గారి కోఆపరేషన్ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ మించి కలెక్షన్ రికార్డు వసూలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వచ్చింది మనశంకర వరప్రసాద్. ఎలా ఉంది? మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారన్నారుగా. సంక్రాంతికి రావడం కాదు, బ్లాక్ బస్టర్ గా వచ్చారు. ఓకే, చాలా బాగుంది. చిరంజీవి గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్, సూపర్ ఉంది. ఇన్ఫినిటీ ఇవ్వచ్చు ఆయన యాక్టింగ్ కి. నువ్వు చూసిన మూవీస్ లో చిరంజీవి గారు ఏ మూవీ బాగుందంట? ఇదే బాగుంది. బేసికల్ నేను చిన్నప్పటి నుంచి అన్ని మూవీస్ చూడలే, కానీ ఇది సూపర్ హిట్ అన్నమాట. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీ కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ గా చిరంజీవి గారిది ఏ మూవీ చూసారు? లాస్ట్ అండ్ ఫైనల్ గా వాల్టర్ వీరే అనుకుంటా. ఆ కామెడీ జోనర్ బాగుంది. ఈ కామెడీనే బాగుంది. విత్ వెంకటేష్ గారు సూపర్ ఉంది. అసలు సాంగ్స్ కానివ్వండి, మధ్య మధ్యలో పాత సాంగ్స్ తీసుకురావడం కానివ్వండి, చాలా బాగుంది. వాట్ అబౌట్ వెంకటేష్ అండ్ చిరంజీవి? వాళ్ళిద్దరు పేరైతే సూపర్ ఉంది. నెక్స్ట్ పక్క పవన్ కళ్యాణ్ ఇంకా చిరంజీవి. వాళ్ళిద్దరు ఎంట్రీ సూపర్. పవన్ కళ్యాణ్ ఇంకా చిరంజీవి ఇద్దరిది కావాలి. నెక్స్ట్ పక్క అది బ్రదర్స్ ని ఒక పేర్లో చూపించాలి. ఏదో ఒక డే వచ్చింది. చాలా చాలా బాగుంది. మేడం, ఇప్పుడు దాకా చిరంజీవి గారు చాలా సినిమాలు చూసారు. ఈ గ్యాప్ లో జగదేక వీరుడు, అదిలోక సుందర్ తర్వాత నెక్స్ట్ హిట్ ఇది, బాగా సూపర్ హిట్. అంటే అది ఆ డైలాగ్లు ఏమన్నా గుర్తొచ్చినాయి అంటారు ఈ సినిమాలో మీకు? చాలా గుర్తొచ్చింది. ఎలా ఉంది కామెడీ జోనర్? ఎలా ఉంది చిరంజీవి? కామెడీ చాలా బాగుంది. అంటే మీకు ఆ టైం నుండి ఈ టైం దాకా చూసారు, వింటేజ్ చిరంజీవి గారు కనపడ్డారు. ఇది సూపర్ హిట్. కామెడీ చాలా బాగుంది. వెంకటేష్ గారు బాగా చేశారు. చిరంజీవి సినిమా చాలా బాగుంది. నేను బాగుంది సినిమా. నేను చిరంజీవి ఫ్యాన్స్ని. బాగా చిరంజీవి గారి అభిమాని. బందర్ నుంచి కావాలని చెప్పి తీసుకొచ్చి ఇవాళ ఈ సినిమా చూపించాలని చెప్పి బందర్ నుంచి పిలిపించి సినిమా చూపించాం. ప్రతిరోజు ఇంట్లో చిరంజీవి గారి సినిమా పెట్టమని టీవీ ఛానల్స్లో చిరంజీవి గారి సినిమా కోరతాడని బందర్ నుంచి ప్రత్యేకించి తీసుకొచ్చి ఈ సినిమాకి తీసుకొచ్చాం. అతను గొప్ప అభిమానులు. చాలా బాగుందండి.
ఎలా ఉన్నాడు ఫ్యామిలీ పిక్చర్ అండి. మెగాస్టార్ వింటేజ్ అనే కన్నా ఇది ద బెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మంచి కామెడీ చాలా బాగుంది. విత్ వెంకటేష్ గారు కాంబినేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని, బట్ చాలా బాగుంది. అంటే కామెడీ జోనర్ బాగుందంటారా, ఫ్యామిలీ జోనర్ బాగుందంటారా? ఏం నచ్చింది? చిరంజీవి గారికి అన్నీ చేస్తారు, బట్ కామెడీ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మంచి కామెడీ సినిమా రావాలని. ఇప్పుడు రావడంతో ఫుల్లీ సాటిస్ఫై అయ్యాం. ఈ సంక్రాంతికి ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చిరంజీవి వెంకటేష్ సూపర్ కాంబినేషన్. చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సూపర్ మూవీ వచ్చింది. కామెడీ జోనర్ ఎలా ఉంది చిరంజీవి గారు? వెరీ నైస్. చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. ఫైట్స్ అండ్ డాన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి మూవీ. మళ్ళీ చూడాలి. చిరంజీవి గారు కాంబినేషన్ చాలా అదిరిపోయింది. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా. మీరందరూ ఫ్యామిలీతో వచ్చారా? మా ఫ్యామిలీస్ అందరం కలిసి వచ్చాం. మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది నీకు? సూపర్ బాగుంది. మొత్తం చిరంజీవి మూవీస్ చూస్తావా? చూస్తాను. ఎలా ఉంది ఈ మూవీ? ఎలా ఉంది ఈ మూవీ కూడా బాగుంది. మూవీ ఎలా ఉంది? చెప్పండి. చాలా బాగుందండి. అంటే మీరు చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 1 దగ్గర నుండి ఉన్నారు. అప్పటి నుండి ఇప్పుడు దాకా డిఫరెన్స్ ఎలా ఉందంటారు? ఇలాంటి కామెడీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదండి. కాంబినేషన్ ఎలా ఉంది వెంకటేష్ గారిది చిరంజీవి గారు? చెప్పండి. మా పాపని అడగండి. అంటే మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు కాబట్టి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు చెప్పండి. చాలా బాగుందండి మూవీ. చాలా బాగుంది. మేము ఫ్యాన్స్ కాబట్టే కదా ఫస్ట్ డే వచ్చి ప్రీమియం షోస్ చూసాము. చాలా బాగుంది. కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్. అసలు ఇంకా అడగనవసరం లేదు. ఎవరి గురించి అడుగుతున్నారు? చిరంజీవి కామెడీ చాలా బాగుందండి. ఎవరి గురించి అడుగుతున్నారు? అసలు చాలా బాగుంది. అసలు చూడటానికి అసలు బ్లాక్ బాస్టర్ హిట్. మూవీ ఇట్స్ ఫ్యామిలీ వాచ్ మూవీ అండ్ పక్కా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే స్టార్టింగ్ సీరియల్ అలా ఏం లేదండి. అంటే నేను అంత ఫ్యాన్ అలా కాకుండా మామూలుగా చెప్తున్నాను. ఇట్ వెంట్ వెల్. మ్యూజిక్ కానీ జోక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ బాగా అనిపించింది. అసలు అది ఎక్సలెంట్గా అనిపించింది. ఎప్పుడు వాళ్ళు చేయలేదు అలా ఒక స్క్రీన్ మీద. చాలా బాగా చేశారు. ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూడడం చాలా బాగా అనిపించింది. ఓల్డ్ డైలాగ్స్ ఏమైనా వచ్చినాయి? మధ్యలో ఆ రామ చిలకమ్మ కానీ ఆ పాత తీసుకొచ్చారు, శశిరేఖ అని కానీ అలా తీసుకొచ్చి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. అనిల్ రావిపూడి గారి మూవీస్లో ఏదో ఒకటి ప్రెస్టేషన్స్ గురించి ఏదో ఒక సైన్ ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందంటారా? అలా అంటే నాకు తెలీదు, బట్ ఓవరాల్గా చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు కాంబినేషన్. థ్యాంక్ యూ. చెప్పండి మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా బాగుందండి. అఫ్ కోర్స్ మెగాస్టార్స్ హిట్ అనేది అని చెప్పచ్చు, బట్ నాట్ లైక్ ఎ ఫ్యాన్ అని చెప్తున్నాను కాదు కానీ, బట్ బాగా జరిగింది. విత్ కాంబినేషన్ ఆఫ్ అనిల్ రావిపూడి అండ్ మధ్యలో వెంకీ ఎంటరింగ్ అంతా కలిపి ఒక బ్లాస్ట్ చేస్తారనమాట. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ పండగకి మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సినిమాకి వస్తే ఏంటి అనుకోకుండా అబ్బా సినిమా అంతా నవ్వుతున్నాము, ఫుల్గా ఎంటర్టైన్ చేసి విత్ ఫ్యామిలీ చూడొచ్చు సినిమా. సంక్రాంతికి అందరూ కామెడీ జోనర్లో వస్తున్నారు. ఫుల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్ కామెడీ జోన్లో అంతా చాలా మంది హీరోస్ అందరూ కామెడీ జోనర్లో. అవును. ఇది కొట్టిద్దంటారా? ఇది కొడుతుంది. ఫైన్. అసలు సూపర్గా అంటే కాంబినేషన్ అలా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎక్కడ అబ్బా ఏంటి సాగదీసాడా అనిపించదు. కొంచెం స్లో అవుతుందేమో అనిపిస్తుంది కానీ ఆయన సొంత పేరుతో వచ్చింది. కొంచెం స్లో అవుతుందేమో అని మనకు అనిపించే లోపు మనకి ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉన్నారు మన శంకర్? అంటే మన స్టైల్లో చెప్పాలంటే అమేజింగ్. జింగ్ గుర్తొచ్చిందా? హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మన శంకర్ వరప్రసాద్ గారు ఎలా ఉన్నారు? ఓ చాలా బాగుంది. మా హస్బెండ్ పేరు కూడా ప్రసాద్. ఇట్ వాస్ సో గుడ్. చాలా బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్. అంటే డైలీ ఎవ్రీడే స్ట్రెస్ అవన్నీ ఉంటాయి కదా, సో దీస్ డేస్ కామెడీ జానర్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్. అంటే చిరంజీవి గారు ఆయన ఓన్ నేమ్తో వచ్చారు. యా, దట్ ఈస్ క్వైట్ ఎక్సైటింగ్. మీ ఫీలింగ్ చాలా బాగుంది. అంటే ఆఫ్ కోర్స్ అసలు అంటే ఫ్యామిలీలో అంత ఫ్యామిలీ జానరే కదా, సో మన అన్న ఫీలింగ్ నిజంగా చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంటే కామెడీ అండ్ సిచ్యువేషన్స్ కూడా రియల్గా లైఫ్లో జరిగేవే. అంటే లైక్ ఉమెన్ గురించి కానీ ఇట్ వాస్ లైక్ కొంచెం వెరీ గుడ్ కామెడీ. అంటే జనరల్గా జరిగేది వచ్చింది బాగా, సో కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది.
సూపర్ ఉంది. ఫస్ట్ టైం కామో కదా, ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్. ఇద్దరు ఒకే స్క్రీన్ మీద యా, టూ బిగ్ ఇన్ వన్ సింగిల్ స్క్రీన్. వెరీ గుడ్. ఎవరు తక్కువ కాలేదంటారు? కమాన్, రెండు ప్రోస్ని ఒక దగ్గర పెడితే చెప్పలేం కదా. దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అంటే పాత డైలాగులు ఏమైనా గుర్తొచ్చిందంటారా? ఓ యా, చాలా సాంగ్స్తో సహా. డైలాగ్స్ ఒకటే కాదు, సాంగ్స్, స్టెప్స్. వద్దులేండి, జనరలీ గొంతు పోయింది. ఒక డైలాగ్ సాంగ్ అంటే సాంగ్స్ వచ్చాయి ఇందులో. 1 minute. ఏం సాంగ్ వచ్చింది? సాంగ్స్ అన్ని మనకి ఓల్డ్ అన్నీ కూడా గుర్తొచ్చేలాగా, లైక్ దే బోత్ వుడ్. అంటే అయ్యో సస్పెన్స్ రివీల్ చేయకూడదు కానీ ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళ సాంగ్స్కి డాన్స్ చేస్తుండే. ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్. యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైం. థ్యాంక్ యూ.